కుల పిచ్చి మత పిచ్చి అనేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. రోజు రోజుకి కుల పిచ్చి మత పిచ్చి ఎక్కువైపోయి ఏం చేస్తున్నారో ఏం చేయకూడదో ఎలా ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతున్నాం. మన పక్క దేశాలన్నీ కూడా ముందుకి దూసుకెళ్లిపోతున్నాయి అన్ని విషయాల్లో. కానీ మన దేశం, అందులో మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం కుల పిచ్చితో మత పిచ్చితో కొట్టుకొని చచ్చిపోతున్నారే తప్ప ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. దయచేసి ఈ సమాజంలో చిన్న మార్పు రావాలనే ఆశతో నేను ఈ రీల్ చేస్తున్నాను. సో ఈ కుల పిచ్చి ఉన్న వాళ్ళకి ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు పీలుస్తున్న ఆక్సిజన్ ఏదైతే ఉందో, వదులుతున్న కార్బన్ డైఆక్సైడ్ ఉందో, అది కొన్ని కోట్ల మంది కలిసి పీలుస్తుంటారు, వదులుతూ ఉంటారు కదా. అందులో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో మీకు తెలీదు. సో మీరు ఎంతో ఇంపార్టెంట్ అనుకుంటున్న ఆ కులస్తులనే పెట్టుకొని ఆ కులస్తుల ఆక్సిజనే మీరు తీసుకుంటా ఉంటే బాగుంటుందేమో. ఇంకా మీకు బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తుంటారు. సో అలా వేరే హాస్పిటల్కి వెళ్లే బదులు మీ సో కాల్డ్ క్యాస్ట్ ఏదైతే ఉందో మీ కమ్యూనిటీ వాళ్ళని, డాక్టర్స్ ని, నర్సెస్ ని, వర్కర్స్ ని హాస్పిటల్ ఒకటి కట్టించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వైద్యం చేయించుకుంటే బాగుంటుందేమో. ఇంకా మీరు తినే అన్నం రైతులు ఎంతో కష్టపడి పగలనక రాత్రి అనక ఎండనక వాననక కష్టపడి ఎంతో పనిచేసి పండిస్తున్న అన్నం ఏదైతే ఉందో ఆ అన్నాన్ని కూడా మీ కులస్తులే, మీరు సోకాల్డ్ కులస్తులు అనుకుంటున్నారు కదా, మాకు ఈ క్యాస్ట్ చాలా ఎక్కువ అనుకుంటున్నారు కదా, ఆ కులస్తులే పండించుకొని ఆ కులస్తులే దగ్గర నుంచి తెచ్చుకొని ఆ కులస్తుల చేత చేయించుకొని తినొచ్చు కదా, ఇంకా బాగుంటుంది. ఇంకా మీరు వాడుతున్న క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ ఉంది కదా, ఆ క్యాష్ తయారు చేసే వాళ్ళైతేనేమండి, ఆ బ్యాంక్ వాళ్ళైతేనేమండి, ఆ మిషన్లు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ కమ్యూనిటీ వాళ్ళతోనే తయారు చేయించుకొని మీ కమ్యూనిటీ వాళ్ళతోనే వాడుకోవచ్చు కదా, ఇంకా బాగుంటుంది. సో మీకు ఎవరి కులస్తులతో వాళ్ళతో చేయించుకుంటే ఇంకా బాగుండేది కదా, ఈ బాధ ఉండేది కాదు కదా. ఉండదు, అలాంటివి చెయ్యరు. అలాంటి వాటికి మాత్రము కులము కనిపించదు. కానీ కొన్నిటికి మాత్రము ఆ కొన్ని ఏంటో కూడా మీకు తెలుసు, వాటికి మాత్రం కులం అడ్డొస్తుంది. ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకా ఎవరితోనైనా తిరిగేటప్పుడు కానీ ఏదైనా అవసరాలు తీర్చుకునేటప్పుడు కానీ కులం అడ్డు రాదు. కానీ ఇంకా మిగతా వాళ్ళ మీ పర్సనల్స్ కి మాత్రం అడ్డం వస్తుంది. ఎక్కడ న్యాయం ఇది? ఏంటిది? నిజంగా ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నాకు ఆ రోజుల్లో కాదు, అంబేద్కర్ ఈ రోజుల్లో మళ్ళీ పుడితే బాగుండు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, మరో అంబేద్కర్ పుడితే తప్ప ఈ సమాజం బాగుపడదు అని చేతులెత్తి దండం పెడుతున్నాను. అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకు కొన్ని చూస్తున్నాను. దయచేసి ఈ రీల్